మన మున్సిపాలిటీ టైం అయిపోయి ఏడాది పెడుతుండే ఎలక్షన్. జడ్పీ టైం అయిపోయి ఏడాది అర్థం 2 ఏళ్ళు అయింది. ఎందుకు పెట్టలేవు ఎలక్షన్ అంటే ఆయనకు అర్థమైంది. కారు గుర్తు కనబడితే కేసీఆర్ యాడికి వస్తాడు. ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల్లో కారు ఉండదని పెట్టిండు, ఏ పార్టీ సింబల్ ఉండదని పెట్టిండు, ఎవరు గెలిచినా మావోడేరు ఇలా కలుపుకుంటా అని పెట్టిండు. ఆయన భయం పట్టుకున్న ఏడాది అర్థం నుంచి జిల్లా పరిషత్లకు ఎలక్షన్లు పెట్టలేడు, ఏడాది అర్థం నుంచి ఇలా మున్సిపాలిటీలకు ఎన్నికలు పెట్టలేడు. చివరికి కోఆపరేటివ్ కూడా 2 ఏళ్ళు అయిపోయి దాని ఎలక్షన్ పెట్టమంటే నిన్న జీవో ఇచ్చిండు. మేము నామినేట్ చేసుకుంటాడట, వాళ్ళ మనుషుల్ని నామినేట్ చేస్తాడట, ఎలక్షన్ పెట్టాడట. అంటే భయం అవుతుందా రేవంత్ రెడ్డి నీకు? రేపు రైతులు ఎవరు ఓటేసేట లేరు, రైతులు తిరగబడుతున్నారని అర్థమైంది రేవంత్ రెడ్డికి. అందుకే కోఆపరేటివ్ ఎలక్షన్ పెట్టమంటే నేను కోఆపరేటివ్ ఎలక్షన్ పెట్టా, మా కాంగ్రెస్ నాయకులను నామినేట్ చేసుకుంటా అంటుండు. ఎందుకు భయపడుతున్నావు? నీకు ధైర్యం ఉంటే నువ్వు రైతులకు మేలు చేసినోడివి అయితే పెట్టు, కోఆపరేటివ్ ఎలక్షన్ పెట్టు. ఎందుకు నామినేట్ చేసుకుంటున్నావు బిడ్డ? నువ్వు ఎరువులు ఇయ్యలేదు కనుక, రుణమాఫీ చెయ్యలేదు కనుక, రైతు బంధు ఎగ్గొట్టినవు కనుక, బోనస్ ఇయ్యలేదు కనుక, పంటల బీమా చేయలేదు కనుక నీ ఈ బలగొట్టరనే విషయం రేవంత్ రెడ్డికి అర్థమైంది కనుకనే ఇవాళ ఎలక్షన్ పెట్టలేదు. మనం కూడా ప్రజల్లోకి పోదాం. నేను మా సర్పంచ్లను కూడా కోరేది ఒక్కటే, మీరెవ్వరిని భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆర్థిక సంఘం డబ్బులు, 15వ ఆర్థిక సంఘం డబ్బులు 85% డబ్బులు ఢిల్లీ నుంచి గల్లీకి డైరెక్ట్ మీ సర్పంచ్ అకౌంట్లోకే వస్తాయి డబ్బులు. మధ్యలో రాష్ట్ర ప్రభుత్వం రోల్ లేదు. నా రేవంత్ రెడ్డి ఆపలేడు, నా మంత్రి ఆపలేడు, నా ఎవ్వడు ఆపలేడు. ఢిల్లీ నుంచి డబ్బులు డైరెక్ట్ గా సర్పంచ్ల అకౌంట్లలోకే వస్తాయి. సర్పంచ్ ఎంత పవర్ఫుల్ అంటే ఈ దేశంలో ఎమ్మెల్యేకి చెక్ పవర్ లేదు, మంత్రికి చెక్ పవర్ లేదు, ముఖ్యమంత్రికి చెక్ పవర్ లేదు, ప్రధానమంత్రికి చెక్ పవర్ లేదు. గ్రామ సర్పంచ్కే ఉంది, రాష్ట్రపతికే చెక్ పవర్ ఉంటుంది. యు ఆర్ దట్ పవర్ఫుల్, మీకే చెక్ పవర్ ఉంటుంది.